మనం డిస్కస్ చేసిన టాపిక్ పాజిటివ్ ఇండెక్సింగ్. ఓకే, ఇండెక్స్లో రెండు రకాలు ఉంటాయని చెప్పాం మనం. ఆ ఇండెక్స్లో ఉన్న రెండు రకాల్లో పాజిటివ్ ఇండెక్స్కి సంబంధించిన దాన్ని మనం డిస్కస్ చేసాం. నెగిటివ్ ఇండెక్స్కి సంబంధించిన దాన్ని మనం డిస్కస్ చేయాలి. ఈరోజు మనం నెగిటివ్ ఇండెక్స్ దానికి సంబంధించింది డిస్కస్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇందులో ఉన్న నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఎటు నుంచి మొదలవుతుంది? నెగిటివ్ ఇండెక్సింగ్ రైట్ టు లెఫ్ట్ బ్రదర్. రైట్ టు లెఫ్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ ఏది? నెగిటివ్ ఇండెక్స్లో స్టార్టింగ్ నెంబర్ ఏది? -1. -1. రైట్. ఇప్పుడు పైథాన్ ఉంది. ఇక్కడ స్పేస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఏ అనే దానికి ఇచ్చాను. ఏ ఆఫ్ -3 అంటే నాకు రిజల్ట్ ఏమొస్తుంది? ఏ ఆఫ్ -3 అంటే నాకు రిజల్ట్ ఏమొస్తుందండి? హెచ్ వస్తుంది. ఏ ఆఫ్ -5 అంటే వై ఏమొస్తుంది? వై. ఓకే, ఇది సింగిల్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం, సింగిల్ క్యారెక్టర్ని యాక్సెస్ చేయడం. ఇప్పుడు నాకు వైటీహెచ్ కావాలి. నెగిటివ్ ఇండెక్స్ వస్తే ఎలా యాక్సెస్ చేస్తారు చెప్పండి? వైటీహెచ్ కావాలి, నెగిటివ్ ఇండెక్స్తో ఎలా యాక్సెస్ చేస్తారు? -3:-6 అండి. మీరే చెప్పండి. -2:-6 వస్తుంది. 5 వస్తుంది అనుకుంటా. అనుకుంటా వద్దు. -2:-5 -2:-5 ఎందుకంటే మనం యూజువల్ గా రైట్ సైడ్ పాజిటివ్ ఇండెక్స్ ఇస్తున్నప్పుడు ఇట్ విల్ స్కిప్ ఇట్ వోంట్ ఇంక్లూడ్ ద రైట్ మోస్ట్ ఎలిమెంట్, రైట్? సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ తీసుకుని -3 ఇంక్లూడ్ చేయాలంటే we should use started from -2 and ends with the a letter which one we want. -5 end అవుతుంది. సరే, బట్ -5 నుంచి వస్తుందేమో సిస్టమ్. ఓకే. సో ఫస్ట్ ఆయన చెప్పిన దాన్ని జస్ట్ ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు మనకి. ఇది క్లారిటీ వచ్చే పొజిషన్ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు పివై స్పేస్, రైట్? ఓకే, దీన్ని డేటా టైప్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, డేటా టైప్ ఐడెంటిఫై చేయడానికి మనకున్న ఫంక్షన్ ఏంటిది? టైప్ ఆఫ్ ఏ. ఏ. దీని లెంత్ ఐడెంటిఫై చేయడానికి మనకున్న ఫంక్షన్ ఏంటిది? ఎలియన్ ఆఫ్ ఏ. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ప్రతి వేరియబుల్ కూడా మనకి ఎక్కడో చోట మెమరీ లొకేషన్ వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, ప్రతిదీ కూడా ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి కదా. ఇప్పుడు మనకి ఇంటి అడ్రస్ ఉంటుంది, మన ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, మన ఫ్రెండ్ ఇంటి అడ్రస్ ఉంటుంది. అట్లాగే దీనికి కూడా ఒక అడ్రస్ ఉండాలి కదా. ఆ అడ్రస్ని ఐడెంటిఫై చేయడానికి మనకి యూజ్ అయ్యే ఫంక్షన్ ఐడి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, దీన్ని జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఐడిని మనం చాలా చోట్ల డిస్కస్ చేస్తాం కమింగ్ క్లాసెస్లో. ఒకవేళ నేను ఈ కేసులో ఏకి ఒక వాల్యూ ఇచ్చారు మీకు, నేను దానికి ఇప్పుడు ఐడి జనరేట్ అయింది. ఏ వాల్యూని మళ్ళీ రీరైట్ చేసామనుకోండి విత్ సమ్ డిఫరెంట్ వాల్యూ, అప్పుడు ఐడి కూడా రీరైట్ అవుతుందా? నేను మీకు ఫండమెంటల్ డేటా టైప్స్కి ఒక నేచర్ ఉంటుందని చెప్పాను, యాటమ్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి. ఏంటిది ఆ కాన్సెప్ట్ చెప్పండి ఒకసారి మీరు. నేను నిన్న మీకు ఫండమెంటల్ డేటా టైప్స్ అంటే ఇమ్యూటబుల్ అని చెప్పి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి దాన్ని. స్మాలర్ వాల్యూస్గా డివైడ్ కాదు అని చెప్పని అన్నారు. ఆ బిహేవియర్ని ఏమని చెప్పాను నేను? ఒకదాన్ని మనం అసైన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయలేము, అప్డేట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ ఉండదు. అలా చేయలేకపోతే మనం ఆ బిహేవియర్ని ఏమంటామని చెప్పాను నేను? ఇమ్యూటబుల్. ఇమ్యూటబిలిటీ.
కాన్సన్ట్రేట్ బట్ వశిష్ట ఒకవేళ అసైన్ చేస్తే అది వేరే మెమరీ లొకేషన్ లో స్టోర్ ఎడిట్ చేయడం కాదు, అవుతుంది. నేను అంటుందంటే ఒక వేరియబుల్ ని మనం ఎడిట్ చేయడం కాదు, కంప్లీట్ గా ఓవర్ రైట్ చేస్తున్నప్పుడు ఏ వాల్యూ మీరు ఇప్పుడు పైథాన్ ఇచ్చారు, నేను ఏ వాల్యూ తర్వాత సంథింగ్ XYZ అని మార్చడం వచ్చింది, అది కంప్లీట్ ఓవర్ రైట్ అయిపోతుంది. ఇమ్యూటబుల్ కాన్సెప్ట్ అసలు దగ్గర లేదు కదా, ఏ వాల్యూ డెఫినెట్ గా ఓవర్ రైట్ అవుతుంది, అయినప్పుడు ఐడి వాల్యూ మీకు సేమ్ ఉంటుంది, ఐడి వాల్యూ కూడా మారుతుందా? ఎందుకు సేమ్ ఉంటుంది? అంతకుముందు మనం ఇచ్చింది ఒక వాల్యూ, ఉమ్. ఓకే, ఆ వాల్యూని ఈ అడ్రస్ లొకేషన్లో షేర్ చేసింది. ఇక్కడ మీరు ఆల్రెడీ పైథాన్ మెమరీలో ఉంటుంది, ఆల్రెడీ మనం దాన్ని డిలీట్ చేయలేదు ఎక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏకి ఇంకో వాల్యూ ఇస్తున్నాం, ఈ వాల్యూని తీసుకొచ్చి ఇంకో లొకేషన్ దగ్గర పెట్టుకుని ఆ లొకేషన్ ఏ తీసుకొస్తుంది. ఏ అనేది ఒక డమ్మీ నేమ్ అంతే, మనం హీ షీ ఇట్ ఎట్లాగో ఏ అనేది కూడా అంతే, ఒక నేమ్. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడితే దాన్ని తీసుకొచ్చి దాని అడ్రస్ని తీసుకొచ్చి ఇది మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 పెట్టానండి. ఇప్పుడు నేను ఐడి ఆఫ్ ఏ చేశా, ఏమొచ్చింది? మారిపోయింది, చూసారా? చేంజ్ అయింది. ఎస్. దీని అర్థం ఏకే ఇంకో వాల్యూని అసైన్ చేసామని కాదు. మనం ఎప్పుడూ కూడా ఇది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా దీన్ని చెప్పుకోవాలంటే ఏమంటాం, దీన్ని వేరియబుల్ అంటున్నాం మనం. ఈ వేరియబుల్కి మనము ఫండమెంటల్ డేటా టైప్స్ని అసైన్ చేసినప్పుడు దాని అడ్రస్ అనేది మారిపోతుంది. ఒకవేళ ఒకసారి అసైన్ చేసి మళ్ళీ దాన్ని మార్చాలనుకుంటే మనకు కుదరదు. ఎట్లాగంటే, ఓకే మీకు డౌట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మనకి ఇంకొక డేటా టైప్ ఉందండి, లిస్ట్ అనే డేటా టైప్ ఉంది. ఆ లిస్ట్ అనే డేటా టైప్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాము. 1, 2, 3, 4, 5, 6 ఉంది. ఓకే, ఇది డేటా టైప్ ఏంటి అంటే లిస్ట్ అనమాట. ఇది ఫండమెంటల్ డేటా టైప్ కాదు, ఇది లిస్ట్ డేటా టైప్. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ఇందాక మనం ఎట్లా యాక్సెస్ చేసామో అట్లాగే యాక్సెస్ చేయొచ్చు. 1 2 4 అని చెప్తే 2 3 4 వచ్చినాయి. ఇప్పుడు దీని ఐడి ఏంటో చూపిస్తాను చూడండి. ఐడి ఆఫ్ బి ఏంటిది? ఇది వచ్చింది కదా, దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు నేను లిస్ట్ని అప్డేట్ చేస్తున్నా, ఈ డేటా టైప్ని అప్డేట్ చేస్తున్నా. ఎలా అప్డేట్ చేస్తున్నా అంటే 1 బదులు 11 పెడుతున్నా. అబ్జర్వ్ చేయండి క్లియర్గా. నా లిస్ట్ పేరు బి, 1 ఎక్కడుంది? 0 ఇండెక్స్లో ఉంది. దాని ప్లేస్లో నేను ఏం పెడుతున్నా? 111 పెడుతున్నా. దీన్ని ఎగ్జిక్యూట్ చేశా. దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు బీలో ఏముంది? 1 ప్లేస్లోకి 111 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఐడి ఆఫ్ బి చెక్ చేస్తున్నా, ఏమొచ్చింది చూడండి, అడ్రస్ మారలేదు, అదే దాంట్లో మనం అప్డేట్ చేసాం. ఫండమెంటల్ డేటా టైప్స్ ఇమ్యూటబుల్. ఒక్కసారి అసైన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని మనం అప్డేట్ చేయలేము. అటువంటి డేటా టైప్సే ఇంట్, ఫ్లోట్, బులియన్, కాంప్లెక్స్, స్ట్రింగ్. ఇప్పుడు నాకేం కావాలని అడిగాను? వై కావాలని చెప్పి అడిగాను నేను. ఎక్కడుంది ఇది? రైట్, నాకు వై కావాలి. ఏది ఏంటి? పైథాన్ ఉందా? స్టిల్ లేదు. నాకు వై స్పేస్ టీ కావాలి. ఎలా యాక్సెస్ చేస్తారు చెప్పండి? ఎలా యాక్సెస్ చేస్తారు? y -4 -5 -6 సిమిలర్ అండ్ టీ కూడా కావాలి కదా, టీ కావాలి కదా, y స్పేస్ టీ -4 -3. రైట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంది, మన ప్రిఫిక్స్ అనేది సఫిక్స్ అని 2 చెప్పాను కదా నేను. స్టార్ట్ అయ్యేది ప్రిఫిక్స్ అని, ఎండ్ అయ్యేది సఫిక్స్ అని. ఎప్పుడు కూడా సఫిక్స్ ప్రిఫిక్స్ కంటే పెద్దగా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మీరు ఇలా కాకుండా, సరే ఇప్పుడు చూడండి, ఏ ఆఫ్ -3 -6 రాశారనుకోండి, ఏం ఆన్సర్ వస్తుంది మీకు?
ఏమీ రాదు. ఓకే, అట్లాగే పాజిటివ్ ఇండెక్స్ చూపిస్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు మీరు 1 to 5 పెట్టారనుకోండి, ఇది వచ్చిందా? అదే మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 to 1 పెట్టారనుకోండి, ఏమీ రాదు. సో ఇక్కడ రూల్ ఏంటిది? ఎప్పుడూ కూడా ప్రిఫిక్స్ అనేది సఫిక్స్ కంటే చిన్నగా ఉండాలి. ఒకవేళ ప్రిఫిక్స్ అనేది ఎప్పుడూ కూడా సఫిక్స్ కంటే చిన్నగానే ఉండాలి. అది పాజిటివ్స్లో అయినా నెగిటివ్స్లో అయినా. కానీ నెగిటివ్స్లోకి వచ్చేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే, నెగిటివ్స్లో పెద్ద స్మాల్ నెంబర్ చాలా చిన్నది, పెద్ద నెగిటివ్ నెంబర్ అనేది చిన్నది. కాబట్టే ఇక్కడ -6 మనకు ముందుకు వచ్చింది. హెచ్ఓఎన్ని యాక్సెస్ చేయాలి మీరు నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి. హెచ్ఓఎన్ని యాక్సెస్ చేయాలి. ఎలా చేస్తారు? నెగిటివ్ ఇండెక్స్తో. -3 colon -3 సఫిక్స్ colon ఏం పెట్టొద్దండి. -3 colon సఫిక్స్ ఏమి ఇవ్వద్దు. ఓకే, -3 కాలం సఫిక్స్ ఏమి ఇవ్వద్దు. ఓకే, ఇంకే వేస్లో అండి? పాజిటివ్ కాకుండా నెగిటివ్లోనే. -3 colon 0 కూడా ఇవ్వచ్చు. ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వచ్చు? 0 0 0 -3 colon 0. ఒకసారి రూల్ చూడండి. నేను మీకు చెప్పిన రూల్ ఏంటిది? ఇప్పుడు డిస్కస్ చేసిన రూల్ ఏంటిది? ప్రిఫిక్స్ సఫిక్స్ కంటే చిన్నగా ఉండాలి. చిన్నగా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిందంటే ఆ రూల్ ఫాలో అయిందా? లేదు, 0కి అయితే అవ్వలేదు. ఓకే, ఫస్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తాను. మీరు చెప్పింది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమొచ్చింది? ఆ రూల్ ఫాలో అవ్వకపోతే డిఫాల్ట్గా ఏమీ రాదు. అదే పాజిటివ్లో అయితే పాజిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి హెచ్ఓఎన్ రావాలనుకోండి, మనం ఏం చేయాలి? 3 కాలం చెప్తాను. పాజిటివ్ 0 తోటి వస్తుంది, 3 కాలం స్పేస్, అంతే. ఇంకా ఏ రకంగానూ మనం యాక్సెస్ చేయలేమా? ఏదో హైయెస్ట్ నెంబర్ ఇవ్వచ్చు కదండి. 0 1 2 3 4 5 6 7 ఇవ్వచ్చు. 7 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు సఫిక్స్. ఓకేనా? పాజిటివ్లో అయితే మనం దానికంటే పెద్దది ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. కానీ నెగిటివ్లో మాత్రం దానికంటే మైనస్ అని చెప్పి చివరి వరకు అంటే దానికంటే పెద్దదని చెప్పి మనం మేనేజ్ చేయలేము. నెగిటివ్లో అయితే ఓన్లీ మనం వదిలేయడం తప్పితే ఏమీ చేయలేము. ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్కి వెళ్ళాలి అంటే స్టార్టింగ్ నుంచి నాకు ఎక్కడి నుంచి కావాలంటే నేను చెప్తాను చూడండి. నాకు టీ వరకు కావాలి. పాజిటివ్ అండి నెగిటివ్. పాజిటివ్ ఆల్రెడీ నన్ను చేస్తాం. పాజిటివ్ ఏం చేయాలి చెప్తారు మీరు? ఇక్కడ 0 పెడతారు, ఇక్కడ 0 1 2 3 4 పెడతారు, ఇక్కడ 0 పెడతారు, ఇక్కడ 4 పెడతారు, మీకు వచ్చేసింది. నాకు కావాల్సింది ఏంటిది? నెగిటివ్. -7 ఏం పెట్టాలండి? -7 -7 colon -3. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొకలాగా ప్రిఫిక్స్ ఖాళీగా వదిలేసి కాలన్ -3 ఇస్తే సఫిక్స్ -3. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదండి కోడ్? కమెంట్ చేశారు కదా. కామెంట్ చేశారు. ఇక్కడ మీరు అడగొచ్చు, ఇప్పుడు మరి మీరు ఇందాక చెప్పారు కదా ప్రిఫిక్స్ కంటే సఫిక్స్ ఎప్పుడు కూడా పెద్దగానే ఉండాలని. లెస్ దాన్ ఉండాలి. ప్రిఫిక్స్ కంటే సఫిక్స్ పెద్దగా ఉండాలి అంటే ప్రిఫిక్స్ అనేది ఎప్పుడు సఫిక్స్ కంటే చిన్నగా ఉండాలి. ఇక్కడ 0 లేదు మనకి. ఎంటీనెస్ కంటే -3 అనేది
ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లాస్ట్ ఎలిమెంట్ వరకు యాక్సెస్ చెయ్యాలి అంటే అప్పుడు మాత్రమే మనము ఎక్స్క్లమేటరీ సింబల్తో సఫిక్స్ని మెన్షన్ చేయకుండా వదిలేయచ్చు. ఫస్ట్ నుంచి కావాలి అంటే మీరు వదిలేయచ్చు, అట్లాగే మీరు మ్యాక్సిమం నెగిటివ్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇందాకడ దీన్ని నేను కామెంట్ చేస్తున్నా, దీన్ని కామెంట్ చేసి -7 బదులు -100 ఇచ్చా. వర్క్ అవుతుందా అవదండి ఇది? అవుతుందండి. పాజిటివ్లో సఫిక్స్లో ఈ సినారియో వచ్చింది, నెగిటివ్ ఇండెక్స్లో ప్రిఫిక్స్లో ఈ సినారియో వచ్చింది. ఇది నా స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ డిఎస్ఏ ఒక్కటే కావాలి. మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న దాంతో ఆ డిఎస్ఏని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? లెక్కేయద్దు. నెగిటివ్ ఇండెక్స్ లెక్క పెట్టి చేస్తానంటే నేను ఒప్పుకోను. నెగిటివ్ ఇండెక్స్ తోటి చేయొచ్చు. ఓకే, నెగిటివ్ ఇండెక్స్తో చేస్తారు. నెగిటివ్ ఇండెక్స్ నెగిటివ్ ఇండెక్స్తో ఐడెంటిఫై చేస్తారు, ఎందుకంటే లాస్ట్ 3 కాబట్టి. ఇంకా లాస్ట్. ఇంకా దేంతో? ఇంకా మీకు చెప్పింది మీకు నేర్చుకున్నది ఇక్కడ అప్లై చేయడానికి ఏం లేదా? నేను అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పటివరకు మీకు చెప్పిన కాన్సెప్ట్స్తో వేరే వాటిని కూడా యూజ్ చేసి మీరు ఆ పర్టికులర్ ఇండెక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. దాని పాజిటివ్ ఇండెక్స్లో ఎంత? పాజిటివ్ ఇండెక్స్తో ఎట్లా చేస్తారు? పాజిటివ్ ఇండెక్స్ లో మనం లెక్క పెట్టవద్దు. స్టార్టింగ్ కౌంట్ లేదు, స్టార్టింగ్ లో నెంబర్ 0 ఇచ్చి మనకి లాస్ట్ కావాలి కాబట్టి సఫిక్స్ ఎంటీ చేసేస్తే తెలుస్తుంది కదా. మొత్తం అంతా వచ్చేస్తుంది. అప్పుడు ఏం తెలుస్తుంది? మీరు ఓకే సెంటెన్స్ అంతా సెంటెన్స్ అంతా సెంటెన్స్ అంతా వస్తుంది. లెంత్ క్యాలిక్యులేట్ చేసి వస్తే టోటల్ నెంబర్ వస్తుంది. లెంత్ ఫంక్షన్ లెంత్ రైట్. చెప్పండి సమ్వన్ ఆర్ టెల్లింగ్. ఏం చేయాలి మీరు? ఫస్ట్ లెన్ బ్రాకెట్స్ లెంత్ క్యాలిక్యులేట్ చేసి మైనస్ క్యాలిక్యులేట్ చేయాలి. లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లెంత్ లెన్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు లెంత్ అనేది ఎక్స్ అనే వేరియబుల్లో ఉంది. ఓకే, తర్వాత మనకి లాస్ట్ ఇండెక్స్ ఏమవుద్ది? లెంత్ కంటే ఒకదాని లెంత్ ఉంటే అందుట్లో ఇండెక్స్ ఎంత వరకు ఉంటుంది? -1 9 9 వరకు ఉంటుంది. 9 ఉంటుంది. ఒకదాని -1 చేస్తే వస్తుంది. 30 ఉంటే అందుట్లో మాక్సిమం ఇండెక్స్ ఎంత ఉంటుంది? 29 ఇన్ పాజిటివ్ వే. ఒకదాని లెంత్ 14 ఉంటే దాంట్లో మాక్సిమం ఇండెక్స్ ఎంత ఉంటుంది? 13. రిలేషన్ అర్థమైందండి లెంత్కి ఇండెక్స్కి? ఎందుకనంటే పాజిటివ్ ఇండెక్స్ అనేది స్టార్ట్ అయ్యేది 0తో కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చెప్పండి. ఇండెక్స్కి ఆ క్యారెక్టర్ ఆ సీక్వెన్స్ పొజిషన్లోకి రిలేషన్ ఏంటి? ఇండెక్స్ మీకు తెలియదు, కానీ ఆ క్యారెక్టర్ పొజిషన్కి ఇండెక్స్కి నేను రిలేషన్ అడుగుతున్నా. ఆ క్యారెక్టర్ పొజిషన్ 7 అయితే దాని ఇండెక్షన్ ఎంత అండి? -1. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దాని ఇండెక్స్ కావాలంటే ఏం చేయాలి మనం? ఏం చేస్తే వస్తుంది? ఇప్పుడు ఇక్కడి నుంచి కావాలన్నాను కదా, ఇండెక్స్ ఆఫ్ డి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు? ఇప్పుడు లెంత్ ఉందండి ఎక్స్ కదా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నాకు? x - 1 దాని పొజిషన్ మనకి డిఎస్ఏ కావాలి కదా. నేను ఓకే డిఎస్ఏనే కావాలండి. నేను అడుగుతున్నాను డి పొజిషన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ మనకి జనరల్గా దాని కౌంట్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనం? లెంత్లో నుంచి ఒకటి తగ్గించాలి. ఒరిజినల్ జనరల్గా ఇండెక్సింగ్లోకి వచ్చేటప్పటికి ఈ 1 తగ్గించిన తర్వాత ఇక్కడ మనకి ఎన్నోది? ఇప్పుడు ఇండెక్స్ ఇది కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం? జెడ్ నుంచి 3 తీసేస్తే దట్ డి పొజిషన్ వస్తుంది. ఇప్పుడు మన స్ట్రింగ్ ఏంటిది? ఏ కదా, ఏ ఆఫ్ జెడ్.
ఏం రాలేదేంటండి మనకి? కోలన్ మిస్ అయింది. Z కోలన్ యూజ్ చేయండి సార్. జెడ్ కోలోని యూస్ చేయనా? A of Z కోలన్ యూజ్ చేయండి. ఇప్పుడు జెడ్ వాల్యూ 66 అని వచ్చింది. ఓకే, ఎక్స్ వాల్యూ 70 అని వచ్చింది. ఓకే, ఫస్ట్ నేను డి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆ డీని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? అయితే Z కోలన్ A పెట్టండి, Z కోలన్ X పెట్టండి వస్తుంది. జీ కోలోన్ ఎక్స్పెక్ట్ No, 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 no. నా స్ట్రింగ్ ఏనే Z కదా. కోలన్ X పెడితే ఒక -1 పెట్టేసి అయిపోతుంది నెగిటివ్ ఇండెక్స్. వశిష్ట ఇక్కడ X70 ఎట్లా వచ్చింది అసలు? లెంత్ 70 లేదు కదా. లెంత్ 69 ఉండంటే X 70 వచ్చి ఉంటుంది. లెంత్ ఎంత ఉంటుంది? దీని Length లెంత్ ఎంత? 69 ఉండాలి. సారీ లెంత్ అదే ఇండెక్సింగ్ 69 వచ్చి ఉంటుంది క్లాస్ ఓకే ఇంక్లూడింగ్ స్పేసెస్. దీని లెంత్ 17 ఓకే ఓకే ఫైన్. 70 ఉంటుందా? ఓకే చూడండి, ఆఫ్టర్లో 5 ఉన్నాయి, ఇందులో 10 Okay, ఉన్నాయి, ఎన్నో వాళ్ళు okay, వచ్చారు, okay. మీకు అనిపించవు మనకి నెంబర్లు అంతే. ఓకే ఓకే ఓకే. ఇందులో 70 ఉన్నాయి అని అనిపిస్తుంది కానీ స్ట్రింగ్ అట్లాగే ఉంటుంది. చెప్పండి ఇప్పుడు. ఎందుకనే ఇది నాకు రావట్లేదు? జెడ్ వచ్చింది ఇక్కడ, కానీ ఇక్కడ రావట్లేదే. వై? జెడ్ టైప్ చూడండి అసలు. ఏం టైప్ ఉండి ఉంటుంది అంటారు? నేను స్ట్రింగ్ అనుకుంటున్నాను. String ఓన్లీ అంటే ఇంటే యాక్సెప్ట్ చేస్తుందా ఈ ప్రిఫిక్సెస్? ఇంతే ఉంది. ఇంటీజరే ఉంది. ఓకే, స్ట్రింగ్ లిటరల్స్ Hmm? ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చినాయి కదా, సో స్ట్రింగ్ లిటరల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ నుంచి ఎక్కడ వచ్చింది? నాని ఒక ఇంటిజర్ డాలర్ తీసుకొచ్చి సింబల్ పెట్టే వేరియబుల్ కాల్ చేస్తున్నారుగా. డాలర్ సింబలా? అది ఎక్కడ చెప్పానండి? అంటే యూజువల్ గా ఏ వేరియబుల్ అయినా కాల్ చేయడానికి వాడతాం కదా. డాలర్ సింబల్ ఎందుట్లో? పైథాన్ లో యూజ్ చేస్తున్నాం. సింటాక్స్ అట్లా వచ్చింది ఇక్కడ. వేరియబుల్ ని కాల్ చేసే మెథడ్ లో రాంగ్ ఉంది అనిపిస్తుంది. జెడ్ కాల్ అని ఇస్తే అని వస్తుందండి. ఓకే, డి ఒక్కటే రావాలి కదా. వచ్చిందా? కానీ మనకి డి ఒక్కటే రావాలనుకుంటున్నాం కదా. జెడ్ కాలన్ అని ఇచ్చాను, నాకు ఓన్లీ ఒక్క ఎలిమెంటే కావాలి, ఎలా వస్తుంది? వశిష్ట ఒకసారి ఏ ఆఫ్ 66 ఇవ్వండి. -2 చేయండి వశిష్ట, అక్కడ -3 అది 66 కూడా ఏమి ఇవ్వట్లేదు కదా. అది స్పేస్ ఇస్తుంది, ఏమి ఇవ్వట్లే కాదు. బాబు, ఇక్కడ ఇది స్పేస్ ఇస్తుంది. స్పేస్ ఏమి ఎందుకు రావట్లేదు అంటే అది స్పేస్ అన్న విషయం ఎవరో చెప్పరేంటి? ఇదేమవుతుంది? దీని లెంత్ 70 వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిదే తీసుకోండి, దీని లెంత్ 70 వచ్చింది. టోటల్ దీని లెంత్ 70, దీని ఇండెక్స్ ఎంత? 69. దాని తర్వాత -2 -68. దీని ఇండెక్స్ ఎంత? -67. -67. నెగిటివ్స్లో ఇండెక్స్ మెసేజ్ చేస్తే ఇదే కదండి. దీని మ్యాక్సిమం ఇండెక్స్ ఎంత? 69. అంతే కదా. దాని ముందుది 68, దీది ఎంత? 67. ఇప్పుడు ఇక్కడ చెప్పండి. సో -2 x -1 -2. నేను అసలు దానికి చెప్పలేదు, నేను నెగిటివ్ ఇండెక్స్కి చెప్పాను. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంత వాల్యూ చేయాలి, ఎంత వాల్యూ ఎంటర్ చేయాలి, ఎందుకు ఎంటర్ చేయాలనే చెప్పండి నాకు x -1 వచ్చి ఇండెక్సింగ్ అండి. పాజిటివ్ ఇండెక్స్ రావడం కోసం నాకు లెంత్లో నుంచి ఒకటి తీసేయాలండి. లెంత్లో నుంచి ఒకటి తీసేస్తే అప్పుడు జెడ్కి ఏ వాల్యూ వస్తుంది? 69. అంతే కదా, మ్యాక్సిమం ఇండెక్సే కదా 69.
ఇప్పుడు 69లో నుంచి ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఏనేగా లాస్ట్ దగ్గర వచ్చింది, లాస్ట్ ఇండెక్సే కదా వచ్చింది కదా, 69 8 67 అంటే ఎంత 2 -2. 2 మనకు తగ్గించారు. వచ్చేది మ్యాక్సిమం ఇండెక్స్ కాబట్టి ఇక్కడ మనం -2 చెయ్యాలి. ఆల్రెడీ ఆ -2 ఇండెక్స్ చెయ్యాలి. కన్సిడర్ చేశాం కాబట్టి. ఇప్పుడు జెడ్ వాల్యూ ఎంత, 67. You have Z value D. Yes. ఇప్పుడు మీరు చెప్పండి దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? ఎఫ్ ఏం తీసుకోవాలి? You have Z. జీనే కదా. Z colon సఫిక్స్ వదిలేసేయండి, ఓకే, సఫిక్స్ కూడా Suffix. పెట్టాలంటే నేను మీ ఇష్టం ఎంతైనా ఇవ్వండి. 69 పైన జెడ్ నాకు లాజికల్గా X చెప్పండి. ఇచ్చేయచ్చు. జెడ్ X ఇచ్చాను ఇచ్చేయచ్చు. ఇక్కడ. Z colon Z colon X ఇస్తా కూడా వస్తుంది. జెడ్ కాలన్ ఏమి ఇవ్వచ్చు? X. ఓకే, ఎక్సెల్లో కాకుండా నాకు జెడ్లోనే చెప్పండి. Z+4. Z+3 ఆటో. Z plus X కూడా ఇవ్వచ్చు. అవును. ఓకేనా? ఇది ఒకటి, ఇది పాజిటివ్ ఇండెక్స్ది. నెగిటివ్ ఇండెక్స్ అయితే నెగిటివ్ ఇండెక్స్కి దీనికి ఉండే రిలేషన్ ఏంటిది? నెగిటివ్ ఇండెక్స్కి లెంత్కి ఉండే రిలేషన్ చెప్తున్నాను. ఇందాక మనం లెంత్ని ఎట్లా ఐడెంటిఫై చేసామండి? లెంత్ని ఎట్లా ఐడెంటిఫై చేసాము? అందుట్లో పాజిటివ్లో మ్యాక్సిమం వచ్చింది, నెగిటివ్లో ఏమొస్తుంది? మినిమం వస్తుంది. 2 రావాలి కదా, -1 -2 -3 -4 -5 అట్లా కౌంట్ చేసుకుంటూ రావాలి కదా. ఆ మినిమం ఇండెక్స్ ఎంత? డిఎస్ఏని ఎక్వైర్ చేశాడు, -1 -2 -3 వేసుకుని మీరు చెప్పేస్తారు. అది కాదు, -3 colon పెట్టుకుంటే వచ్చేస్తుంది. వచ్చేస్తుంది లెంత్కి. ఓకే, మ్యాక్సిమం ఇండెక్స్కి మినిమం ఇండెక్స్కి పాజిటివ్లో నెగిటివ్లో ఉండే రిలేషన్ మీకు అర్థమయ్యేది చేయడం నా ఇంటెన్షన్ ఇక్కడ. లెంత్కి మ్యాక్సిమం ఇండెక్స్కి పాజిటివ్ దాంట్లో రిలేషన్ ఏంటిది? ఆ విషయం మీకు క్లియర్గా అర్థమైందా? Length -1 is the last object of our positive index. దాన్నే ఏమంటాం మనం పాజిటివ్ ఇండెక్స్లో? మ్యాక్సిమం ఇండెక్స్. దాన్నే నెగిటివ్లో మీరు చెప్పండి ఇప్పుడు. Minimum. Minimum index of is the length. Length -1. No. Length. Sorry. Minus. ఇందులో -1 దగ్గర నుంచి మొదలవుతుంది కాబట్టి 70 is my maximum. Minimum length. మైనస్ ఆఫ్ ఎక్స్. ఎందుకు రాలే చెప్పండి ఇప్పుడు? ఎర్రర్ ఎందుకు వచ్చింది? దాని colon స్పెసిఫై చేస్తే వస్తుంది. లేదు, X not defined. క్యాపిటల్ X X define క్యాపిటల్ X కాలేదు. డిఫైన్ X చేయలేదు. not defined. స్మాల్ ఎక్స్కి చేసాము, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ని కాల్ చేసాము. వచ్చిందా ఏ? ఇప్పుడు ఈ స్పెసిఫిక్ థింగ్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా కౌంట్ చేసేసుకోవచ్చు. నెగిటివ్ ఇండెక్స్లో అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఏం పెడతారు? ఎక్కడి నుంచి పెడతారు? -3. -3 colon. ఇంకొక ఏదన్నా ఉందా లేదా? నెగిటివ్ లో అయితే లేదు. ఆ లాస్ట్ 3 వర్డ్స్. నెగిటివ్లో లాస్ట్ వర్డ్ని యాక్సెస్ చేసేవి ఇంకోటి లేదు. క్లియర్ అండి? పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్ క్లియరా? Yeah, clear. Yes, clear. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? Every fourth index after -30. అప్ టు -6. అప్ టు ఎక్కడ వరకు అండి? -6. మీకు 5 వరకు కావాలంటే సఫిక్స్లో 5 పెడితే 5 ఇండెక్స్ వచ్చేస్తుందా? ఎక్స్క్లూడెడ్ అని చెప్పాను కదా నేను మీకు. ట్రై చేస్తున్నాను నేను. ఇంకోండి, నాకు YTH కావాలి. YTH చెప్పండి, ఎలా యాక్సెస్ చేస్తారు? Y అనే దాని ఇండెక్స్ ఎంత? -1. Y -5. ఇంకా నెగిటివ్ ఇండెక్స్ -5 -5. colon -3.
-5 -4 వాళ్ళ -3 -3. -3 రాసేస్తే మీకు వచ్చేస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఓ -4 రాయాలి. -4 రాయాలి. -4 రాయాలి కదా, -4 రాస్తాం ఇప్పుడు నేను. ఆ, ఈసారి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుకు వస్తుంది. -3 -. పాజిటివ్ ఇండెక్స్లో ఏం చేశారు -2. అక్కడ? ఏం 0 చేశారు? 1 ఎక్స్క్లూడెడ్ 2. అంటే దాని మీనింగ్ ఏం చేసాం మనం అక్కడ? ఒక దానికంటే పెద్దది కదా మనం పెట్టాల్సింది అక్కడ. -3 మీరు చెప్పారు అంతే కదా? -2 ఓకే. పెట్టారు. ఆ, -3 మీరు పెట్టారు, -3కి ఒకటి యాడ్ చేయాలి కదా, అప్పుడు ఏమవుద్ది? -2. -2 -2. అది కదా మీరు చేయాల్సింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ Plus. మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అర్థమైందా ఇక్కడ మీకు? పాజిటివ్లో కూడా మీరు అదే చేస్తున్నారు చూడండి. బి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? వై అంటే 1 ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. హెచ్ అనే దాన్ని Yes, ఇండెక్స్ 1. ఎంత? 0 1 2 3 3 వరకు పెడితే వచ్చిందా? రాలే, 4 ఇవ్వాలి. 4 ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎండ్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది, Okay. సఫిక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. ఎక్స్క్లూడ్ అవ్వడం అంటే ఒకటి తీసేయడం. మనకి ఎక్కడి వరకు కావాలో మనం ఇచ్చే నెంబర్లో నుంచి ఒకటి తగ్గించుకుని అక్కడ పెరుగు పెట్టుకోవాలి. అర్థమైందండి మీనింగ్? క్లియర్ అండి. ఇక్కడ యాడ్ చేశారు కదా మీరు 3+1 అంటే ఇప్పుడు మనకి -3 YTH లో పాజిటివ్ ఇండెక్స్ లో నేను చెప్పింది. పాజిటివ్ ఇండెక్స్ YTH లో పాజిటివ్ ఇండెక్స్ లో ఏమని చెప్తాము? 4 అని చెప్తాం. ఇందులో ఏం చెప్తాము? సఫిక్స్ ఎక్స్క్లూడెడ్ అంటాను నేను ఇక్కడ. నేను చెప్పింది అదే కదా. సఫిక్స్ ఎక్స్క్లూడెడ్ అంటే ఏంటిది? మనకి ఎక్కడి వరకు వస్తుంది? 4 తీసేది. 4 - 1 అంటే 4 ఏంటిది? - 1 ఇండెక్స్ 3. 3. ఇండెక్స్ 3 అంటే ఏంటిది? ఇండెక్స్ 3 అంటే ఏంటిది? హెచ్చే కదా. ఇండెక్స్ 3 అంటే హెచ్ వస్తుంది. YTH చేస్తా. ఓకే. నేను మీకు నిన్న ఈ మెథడ్ చెప్పాను. ఇక్కడ మీకు ఎంతవరకు కావాలో దానికంటే ఈ పెద్ద ఇండెక్స్ని అక్కడ మీరు రాయాలి ఎండ్లో అని. ఎలా చెప్పాను నేను? మీరు అక్కడ ఇచ్చేదానికంటే ఒకటి తగ్గిస్తే ఒకటి కలిపితే ఒకటి కానీ ఎక్స్క్లూడ్ చేస్తే ఓకే అని చెప్పా అంతే. నిన్న చెప్పింది ఇవాళ చెప్పింది ఒకటే. ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏమైందో చెప్పండి ఇప్పుడు. రివర్స్. ఏమైంది? సరే ఇక్కడ వరకు వదిలేసి ప్రిఫిక్స్ సఫిక్స్ ఇవ్వకపోతే మీనింగ్ ఏంటి? మొత్తం స్ట్రింగ్ మొత్తాన్ని, ఆ సీక్వెన్స్ మొత్తాన్ని తీసుకురమ్మనేగా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ తర్వాత ఇంకో కోలన్ ఇచ్చి దీన్ని పెడితే దీని గురించి మనం డిస్కస్ చేశాంగా. ఇప్పుడు ప్రతి 4వ దాన్ని ప్రతి 3వ దాన్ని తీసుకురమ్మని, అంతేగా. ఇప్పుడు -1 పెడితే ఏమైతుంది? -1 అనేది ఎక్కడ? చివర్లో ఉంటది. ఇందు మొత్తాన్ని తీసుకురా. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? చివరి నుంచి తీసుకు. ఇది స్ట్రింగ్ రివర్స్ అన్నమాట. స్ట్రింగ్ రివర్స్ వితౌట్ యూజింగ్ రివర్స్ ఫంక్షన్ అండ్ వితౌట్ రైటింగ్ ప్రోగ్రామ్. స్ట్రింగ్ రివర్స్ ఫంక్షన్ ఉంటుంది మనకి, దాన్ని చూద్దాము. ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు వీటిని ఏమి యూజ్ చేయకుండా. ఓకేనా? క్లియరా? ఇది రివర్స్ ఎందుకు అవుతుంది? -1 పెట్టినప్పుడు చివరి నుంచి ఎందుకు వస్తుంది అనేది. ఇది స్ట్రింగ్ రివర్స్ దగ్గర ఇది -1 అనేది పెడితే ఏం చేస్తుందంటే స్ట్రింగ్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుందంటే -1 దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు
ఫస్ట్ -1 ఎక్కడ ఉంది మనకి? ఫస్ట్ ఏ ఎలిమెంట్ ఏ తీసుకొస్తుంది? దగ్గర ఉంది? ఏ దగ్గర? తీసుకొస్తుంది. ఏ. తర్వాత ఏది? ఎస్ ని తీసుకొస్తుంది, తర్వాత Yes. ని తీసుకొస్తుంది, D. తర్వాత స్పేస్ ని తీసుకొస్తుంది. అదనమాట. ఓకే. క్లియర్? క్లియర్. ఓకేనండి. అదే ఇక్కడ -1 ప్లేస్ లో -5 తీసుకొస్తే స్పేస్ నుంచి తీసుకొస్తుంది. ఐ మీన్ నెక్స్ట్ నుంచి స్ట్రింగ్ రివర్స్ అనేది. -2 ఇవ్వండి ఒకసారి. ఇక్కడ -2 ఏం చేసింది? ఒక్కొక్క లాస్ట్ ప్రింట్ చేసి లాస్ట్ బట్ వన్ ఒక ఇండెక్స్ ని లాస్ట్ నుంచి ప్రతి రెండో దాన్ని పట్టుకొస్తుంది. పట్టుకొస్తుంది. రైట్. పాజిటివ్ ఇండెక్స్ లో లాగానే సేమ్. ఓకే రైట్. కానీ ఏంటంటే పాజిటివ్ ఇండెక్స్ స్టార్టింగ్ నుంచి పట్టుకొస్తుంది, నెగిటివ్ ఇండెక్స్ చివరి నుంచి లాస్ట్ నుంచి చివరి నుంచి Okay. తీసుకొస్తుంది. ఓకే. ఓకేనా?